టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన ఫోన్ను కొందరు పోలీసు అధికారులు అనధికారికంగా ట్యాప్ చేశారని ఆరోపించారు. పెగాసస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి తన ఐఫోన్ను హ్యాక్ చేశారని, ఫోన్ ట్యాప్ చేశారని లోకేష్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా కంప్లైంట్తో జత చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఇక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, లోకేష్ అయితే ఒక లేఖ రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి అయితే కంప్లైంట్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటి? ఆ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? మమత, ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తన ఐఫోన్ కు మెసేజ్ అలర్ట్ మెసేజ్ వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ కి లేఖ కూడా రాయడం జరిగింది న్యూఢిల్లీకి. అయితే దీనికి సంబంధించి హెచ్ఓపి మరియు ఏపీఎల్ఏ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ల నుండి రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికల సందర్భంలో కొంతమంది పోలీసు అధికారులు అనాధికారిగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారంటూ కూడా లేఖలో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎంసీసీ మార్గదర్శకాలను ఏదైతే DT 16/3/2024 ఈసీఎల్ న్యూఢిల్లీకి ఇది లేఖ పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఐఫోన్ నుండి నారా లోకేష్ కి ఏదైతే అలర్ట్ మెసేజ్ వచ్చిందో తక్షణమే ఆయన అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం మీద చూస్తే గతం నుంచి కూడా డీజీపీ వ్యవహారం కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని, అయితే గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన వైసీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, అయితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే డీజీపీ లేకుండా ఆయన ఆపద్ధర్మ డీజీపీగా కొనసాగుతాం, ఇవన్నీ కూడా ఏదైతే చట్టవిరుద్ధంగా నడుస్తుందని ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పలు అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే కొంతమంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలో కూడా మనం చూసాము. అయితే ఈ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముదురుతుంది కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఎన్నికల ప్రధానాధికారికి లోకేష్ అయితే లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీని మీద ఇప్పుడు భారత ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.